అనే పాలసీ గురించి తెలుసుకుందాం. మైక్రో బచత్ అన్నది టేబుల్ నంబర్ 751. ఇది ఆల్రెడీ ఉన్నది. 1 అక్టోబర్ 2024 నాడు ఈ యొక్క పాలసీ మనకు లాంచ్ అయింది. ఈ పాలసీ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే నెక్స్ట్ భయ్యా. సో ఇది జిఎస్టి ఫ్రీ ప్లాన్. అంటే మామూలు పాలసీలో జిఎస్టి ఉంటుంది కదా, కానీ మైక్రో బచత్ లో జిఎస్టి ఉండదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఎటువంటి ప్లాన్ అంటే ఇది మెడికల్ కూడా లేదు, దీనికి నాన్ మెడికల్, జిఎస్టి లేదు, మెడికల్ లేదు. అదే విధంగా ఇది ఆటో కవరేజ్ ఉన్నటువంటి ప్లాన్. అంటే మామూలు పాలసీలో మనకి ఇంత ముందు వినేవాళ్ళం కదా, ఇప్పుడు ఈ పాలసీలో ఆటో కవరేజ్ ఉంది. అది చెప్తాను నేను, డీటెయిల్ గా చెప్తాను. సో మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి? నంబర్ 1 జిఎస్టి లేదు, నంబర్ 2 మెడికల్ లేదు, అంటే గ్రీన్ ఛానల్ లో కంప్లీట్ అయిపోతుంది. నంబర్ 3 ఆటో కవరేజ్ ఉంది. నంబర్ 4 ఈ పాలసీ వేరే పాలసీ ఎస్యూసి లోకి కలవదు, అంటే స్టాండ్ అలోన్ ప్రోడక్ట్. అంటే ఆల్రెడీ మీరు మెడికల్ లో ఒక విధంగా కొంత ఏజ్ గ్రూప్ వరకు 3 లక్షల సమ్ అష్యూర్డ్ ఇవ్వచ్చు. ఈ 2 లక్షలు యాడ్ చేసుకుంటే సో 5 లక్షల సమ్ అష్యూర్డ్ ఇవ్వచ్చు. అంటే మీకు చెప్పాలి అంటే ఇది ఒక స్టాండ్ అలోన్ ప్రోడక్ట్. అంటే మీరు ₹1,00,00,000 పాలసీ అమ్మినా కూడా ఈ 2 లక్షల పాలసీ అదనంగా అమ్మచ్చు. అంటే ఎస్యూసి లోకి రాదు, సమ్ అండర్ కన్సిడరేషన్ లోకి రాదు. సో మెడికల్ అనేది లేదు. సో ఈ పాలసీ ఎవరికి ఇస్తారంటే 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి 55 సంవత్సరాల వ్యక్తి వరకు, నియరెస్ట్ బర్త్డే వరకు ఈ పాలసీ నిరభ్యంతరంగా అమ్మచ్చు. 18 to 55. అంటే మీ అర్థం ఏంటి? 55 సంవత్సరాల వ్యక్తి వరకు కూడా మెడికల్ లేకుండా, గ్రీన్ ఛానల్లోనే, జిఎస్టి లేకుండా, అతి తక్కువ ప్రీమియంతో ఆటో కవరేజ్ ఉన్నటువంటి పాలసీ అమ్మడానికి మీరు రెడీగా అయినారు. నాట్ ఓన్లీ దాట్, ఈ పాలసీ యొక్క గొప్పతనం ఏమంటే మినిమం సమ్ అష్యూర్డ్ ₹1,00,000. మినిమం సమ్ అష్యూర్డ్ ఎంత? ₹1,00,000. మాక్సిమం సమ్ అష్యూర్డ్ ఎంత? 2 లక్షలు. మినిమం 1 lakh, మాక్సిమం 2 lakhs. ఓకే. అదేవిధంగా ఈ పాలసీలో లోన్ ఫెసిలిటీ ఉంది, మామూలు పాలసీలు లాగానే. 1 year తర్వాత సరెండర్ ఫెసిలిటీ ఉంది, 1 lakh తర్వాత 1 year తర్వాత. అదేవిధంగా రైడర్స్ కూడా ఉన్నాయి. సో ఈ పాలసీలో ఉన్న రైడర్స్ ఏమంటే యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, ఏబి. సో ఏబి రైడర్ ఎంత ఆప్ చేయొచ్చు మీరు అంటే 3 రెట్లు, 3 times మీరు ఆప్ చేయొచ్చు. అంటే 1,00,000 పాలసీ సమ్ అష్యూర్డ్ తీసుకున్నారు. ఒకవేళ యాక్సిడెంట్ బెనిఫిట్ కి ప్రీమియం 3 రెట్లు ఆప్ చేస్తే 3 లక్షల యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ని ఆప్ చేయొచ్చు. అంటే ఉదాహరణకు ఈ పాలసీ యాక్సిడెంట్ బెనిఫిట్ 3 రెట్లు తీసుకుంటే ఒకవేళ ఆయన యాక్సిడెంట్ లో చనిపోతే నామినీకి ఎంత వస్తుంది? ₹4 లక్షలు వస్తుంది. ఓకేనా? అదే విధంగా 2 లక్షలు తీసుకుంటే 3 రెట్లు పెట్టుకుంటే 6 లక్షలు ప్లస్ ఇది ఒక 2 లక్షలు, 8 లక్షలు వస్తుంది. ఓకేనా? అదే విధంగా ఈ రైడరే కాకుండా ఏడిడిబి రైడర్ కూడా ఉంటది. అంటే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్. అంటే యాక్సిడెంటల్ బెనిఫిట్ తో పాటుగా డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ కూడా కావాలి అని అనుకుంటే ఈ ఏడిడిబి అనే రైడర్ ని ఆప్ చేసుకోవచ్చు. అయితే అందులో సమ్ అష్యూర్డ్ ఎంత అయితే ఆప్ చేశారో అంత మాత్రమే ఏడిడిబి రైడర్ ఆప్ చేయాలి. అంటే 1,00,000 2 లక్షలకు 2 లక్షలు. అదే విధంగా ఇందులో లాయల్టీ అడిషన్ ఉంటుంది. అంటే దీన్ని సింపుల్ గా ఎలా అనేది మనం చెప్పుకుందాం. అదే విధంగా మోడ్ ఆఫ్ ప్రీమియం పేమెంట్ ఎట్లా ఉంటుంది? ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ నార్మల్ గానే ఉంటది ఇది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ తీసుకునేటట్లయితే 1,00,000 సమ్ అష్యూర్డ్ తీసుకోవచ్చు. ఒకవేళ 2 లక్షల సమ్ అష్యూర్డ్ క్వార్టర్లీ పెట్టాలి, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh సమ్ అష్యూర్డ్ క్వార్టర్లీ పెట్టాలి అంటే ఒప్పుకో. సో 1,00,000 పాలసీ ఇవ్వాలి అంటే ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ. ఓకేనా? అదే విధంగా ఒకవేళ క్వార్టర్లీ కావాలి, మినిమం సమ్ అష్యూర్డ్ ఎంత? 2 lakhs. క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భయ్య. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాం. రమేష్ అనే వ్యక్తి 25 సంవత్సరాలు, ఆయన ఒక 1,00,000 పాలసీ మీరు అమ్మారు రమేష్ కి. 1,00,000 మైక్రో బచత్, టేబుల్ నంబర్ 751. ప్రీమియం జిఎస్టి లేదు కాబట్టి ₹5,385 ప్రీమియం. ఈ 25 సంవత్సరాల రమేష్ కి 1,00,000 సమ్ అష్యూర్డ్. టర్మ్ ఎంత? మినిమం టర్మ్ 10 years నుంచి మాక్సిమం టర్మ్ 15 years. 15 years టర్మ్ పెట్టుకున్నారు. ₹5,385 కట్టారు. 15 సంవత్సరాలు కడుతూ పోయినారు. ఆ తర్వాత రమేష్ 15వ సంవత్సరం మెచ్యూరిటీ వచ్చింది. ఎంత వస్తుంది మెచ్యూరిటీ అంటే ₹1,00,000 సమ్ అష్యూర్డ్ తీసుకున్నాడు కాబట్టి 1,00,000 ప్లస్ లాయల్టీ ఎడిషన్ సుమారుగా ₹15,000. సో 1,15,000 మెచ్యూరిటీగా వస్తుంది. ఆయన కట్టినటువంటి ప్రీమియం సంవత్సరానికి ఎంత? ₹5,385. అంటే చెప్పాలి అంటే నెలకు మనం క్యాల్కులేట్ చేసుకుంటే లెస్ దాన్ 500, అంటే 500 కంటే తక్కువ ఆయన ప్రీమియం నెలకు చెల్లించాడు. సో అతి తక్కువ ప్రీమియం ఉన్నటువంటి పాలసీ ఇది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా సార్?
బోనస్ ఉండదు లాయల్టీ ఎడిషన్. అంటే మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ఏం చేస్తారంటే సార్, ఈ లాయల్టీ ఎడిషన్ కూడా పాలసీ 5 ఏళ్ళు దాటిన తర్వాతనే లాయల్టీ ఎడిషన్ యాడ్ అవుతుంది. పాలసీ 5 ఏళ్ళు దాటిన తర్వాత అన్ని చెప్తాను మీకు, అన్ని డౌట్స్ పెట్టుకోండి, అన్ని మీకు ఇది అయిపోయిన తర్వాత మీరు ఏమైనా డౌట్స్ అడగండి చెప్తా, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. సో 5 ఏళ్ల వరకు లాయల్టీ ఎడిషన్ ఉండదు, 5 ఏళ్ల తర్వాత నుంచి లాయల్టీ ఎడిషన్ వస్తుంది. సో మెచ్యూరిటీ 15 ఏళ్ల టర్మ్ కాబట్టి లక్షకు ఇంకో 15,000 లాయల్టీ ఎడిషన్ యాడ్ అయింది, 1,15,000 మెచ్యూరిటీ బెనిఫిట్ గా వచ్చింది. అంటే మీరు సింపుల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి లాయల్టీ ఎడిషన్ లక్షకు 1 ఇయర్ కి 1,000 రూపాయలు అని గుర్తుపెట్టుకోండి. ఎంత సార్? 1,000 రూపాయలు. ఒకవేళ 5 ఏళ్లకు డెత్ జరిగింది, ఎంత యాడ్ అయింది? 5,000. అట్లా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 5 ఏళ్ల లోపు డెత్ జరిగితే లాయల్టీ ఎడిషన్ ఉండదు కాబట్టి ఏమి ఇస్తారు? ఓన్లీ సమ్ అష్యూర్డ్ ఇస్తారు. 5 ఏళ్ళు దాటిన తర్వాతనే లాయల్టీ ఎడిషన్ ఉంటుంది. సో ఎస్ సార్, లక్షకు 1,00,000 రూపాయలు ఇస్తారు. అయితే ఇదే కేసులో రమేష్ అనే వ్యక్తి 25 సంవత్సరాలు 1,00,000 పాలసీ తీసుకున్నాడు, 5,385 రూపాయలు ప్రీమియం చెల్లిస్తున్నాడు, 15 ఏళ్ల టర్మ్ పెట్టుకున్నాడు. 5 సంవత్సరాలు పూర్తయింది, 6వ సంవత్సరం ఆయన చనిపోయినాడు 5 ఏళ్లు దాటిన తర్వాత. సో డెత్ బెనిఫిట్ గా ఏమి ఇస్తాము? 1,00,000 రూపాయలు ప్లస్ 5 ఏళ్ల పాటు మనం సింపుల్ గా క్యాలిక్యులేషన్ ఏం చెప్పుకున్నాము, లాయల్టీ ఎడిషన్ యాక్చువల్ గా 1 టైమే ఇస్తారు, బట్ మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి సంవత్సరానికి 1,000 రూపాయలు అని చెప్పాను. సో 5 ఏళ్లకు 5 అంటే 6వ సంవత్సరం చనిపోయినాడు కాబట్టి లాయల్టీ ఎడిషన్ కూడా యాడ్ అవుతుంది. సో 5,000 యాడ్ అయింది, 1,05,000 వచ్చింది. సో ఆయన 5 ఏళ్ళు 5,385 రూపాయలు చొప్పున 5 ఇయర్స్ మాత్రమే చెల్లించాడు. ఒకవేళ ఆయన ప్రమాదంలో మరణించాడు, యాక్సిడెంటల్ బెనిఫిట్ ని 3 రెట్లుగా ఆయన తీసుకున్నాడు ఆ రోజు రైడర్ ని, అప్పుడు నామినీకి ఎంత వస్తుందంటే 1,00,000 సమ్ అష్యూర్డ్ ప్లస్ యాక్సిడెంటల్ బెనిఫిట్ 3,00,000 అంటే 4,00,000 ప్లస్ 5,000 లాయల్టీ ఎడిషన్, 4,00,000 5,000 లాయల్టీ ఎడిషన్ అన్ని కలిపి డెత్ బెనిఫిట్ గా, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ గా వస్తుంది, ఓకేనా. ఇది కరెక్ట్. ఒకవేళ 2,00,000 తీసుకున్నట్లయితే ఎంత వస్తుంది? ఆయన యాక్సిడెంటల్ గా చనిపోయినాడు, యాక్సిడెంట్ బెనిఫిట్ 3 రెట్లు ఆఫ్ చేసుకున్నాడు, 8,05,000, 8,10,000 వస్తుంది. క్లియర్? చాలా బ్యూటిఫుల్ ప్లాన్, చాలా సింపుల్ ప్లాన్ ఇది. మెడికల్ లేదు, ఎందుకంటే రైడర్ తీసుకుంటే మెడికల్ ఉండదు, ఓన్లీ సమ్ అష్యూర్డ్ పెరిగినప్పుడు మాత్రమే ఉంటది. ఆయన ప్రమాదంలో మరణించినప్పుడు మాత్రమే రైడర్ ఇస్తారు కదా, కాబట్టి రైడర్స్ తీసుకున్నప్పుడు అసలు అందుకే కదా మీకు చెప్పింది, ఈ పాలసీలో మెడికల్ లేదు, గుర్తుపెట్టుకోండి. 55 సంవత్సరాల వ్యక్తికి మెడికల్ లేదు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అవన్నీ నార్మల్, ఇంకా ఎండోమెంట్ పాలసీ లాగానే కాబట్టి మీరు స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్లు ఇవన్నీ కూడా అవసరమే. స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటే మీకు తెలుసు కదా, స్కూల్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్, ఓకే, పాన్ కార్డు, తర్వాత డిఫెన్స్ పర్సనల్ జారీ చేసే ఐడి ప్రూఫ్, మున్సిపల్ బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఓకేనా. సో ఈ నామ్స్ అన్ని సేమే, కానీ మనకు మెడికల్ లేదు, జిఎస్టీ లేదు. తర్వాత ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే చూడండి, బాగా వినండి. ఈ పాలసీ 3 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాడు, ఆ తర్వాత 6 నెలలు చెల్లించలేదు, 6 నెలలలోపు చనిపోయినాడు, 3 ఇయర్స్ ప్రీమియమ్స్ పెయిడ్. ఆయన 6 months లోగా చనిపోతే 3 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాడు కాబట్టి 6 నెలలలోపు ఆటో కవరేజ్ ఉంటది కాబట్టి ఇతని నామినీకి డెత్ బెనిఫిట్ చెల్లిస్తారు. అదే విధంగా 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే 2 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల తర్వాత 2 years వరకు ఆటో కవరేజ్ ఉంటుంది. ప్రీమియం చెల్లించకపోయినా ఆటో కవరేజ్ అప్లై అయింది కాబట్టి నామినీకి డెత్ బెనిఫిట్ ఇస్తారు. అంటే మామూలు పాలసీలో లేనటువంటి ఒక అద్భుతమైన బెనిఫిట్ ఏంటి, 3 సంవత్సరాలు పే చేస్తే 6 నెలల వరకు ఆటో కవరేజ్, 5 సంవత్సరాలు కడితే 2 years వరకు ఆటో కవరేజ్. దిస్ ఇస్ ఫుల్ సమ్మర్షుడ్, అదే కదా. అదే విధంగా దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, అంటే జనరల్ రూల్ ఏమంటే రైడర్స్ ఉండాలి అంటే పాలసీ ఫోర్స్ లో ఉండాలి. అది దేనికైనా సార్. ఇంకా అంటే జనరల్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, రైడర్ అనేది పాలసీ ఫుల్ ఫోర్స్ లో ఉన్నప్పుడు మాత్రమే రైడర్స్ అప్లికబుల్, ఫోర్స్ లో లేకపోతే రైడర్స్ అప్లికబుల్ కాదు, ఓకేనా. సో రెండోది ఏమంటే, ఇది చాలా ఇంపార్టెంట్ ఏమంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాలసీ 31st March 2025 వరకు మీరు మీ యొక్క కాంపిటీషన్స్ కి క్యాల్కులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జయహో రామ్లల్లా కాంపిటీషన్ 2 పాలసీలు, మీకు 2 lakhs సమ్మర్షుడ్ పాలసీ రావడం లేదు. ఒకవేళ మీరు ఏం చేస్తారంటే 2 లక్షల పాలసీలు, ఇక్కడ ఎంత సమ్మర్షుడ్ ఉంది, మాక్సిమం ఎంత ఉంది. సో కస్టమర్ కి 2 లక్షలు మీరు క్యాన్వాస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రావడంలా మీరు ఆలోచిస్తున్నారు, ఏం చేయాలా సార్, దీన్ని లక్షగా మార్చి నేను 2 పాలసీలుగా ఇస్తా, నాకు రాముడు అంటే ప్రాణము, నేను బాలరాముని తీసుకెళ్లాలనుకుంటున్నా అంటే ఒక 2 పాలసీలు మైక్రో బడ్జెట్ 2 లక్షలు, 1,01,00,000, 2 లక్షలు ఇవ్వచ్చు కదా. సో తీసుకోవచ్చు. అంటే కాంపిటీషన్లకు కూడా ఇది
ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా నా క్లబ్ మెంబర్ చాలా ఇబ్బంది పడుతున్నా సార్, వచ్చేసాను ఒక 10 పాలసీలు మిగిలినాయి, 5 మిగిలినాయి అంటే మైక్రో బచత్ పాలసీని మీ యొక్క క్లబ్ మెంబర్ నామ్స్ కూడా కాపాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. దీనికి చప్పట్లు కొట్టచ్చు. సో మీ క్లబ్ మెంబర్ నామ్స్ కాపాడుకోవడానికి మీరు మైక్రో బచత్ అనే ఒక అద్భుతమైన ప్లాన్ ఎంతవరకు ఉంది ఇది అవకాశము? కేవలం 31 మార్చి 2025 వరకు మాత్రమే, 1 ఏప్రిల్ నుంచి లేదు. అదే విధంగా ఒకవేళ నా సిఎల్ఐఏ మిత్రులు ఉంటే వాళ్ళకి ప్రొడక్టివిటీ అంటే క్వాలిఫైడ్ ఏజెంట్లు కావాలి, 12 లైఫ్స్ కావాలి, 1.5 లక్షలు కావాలి, దాంట్లో కూడా మైక్రో బచత్ ఉపయోగపడుతుంది. ఒకవేళ బ్రిగేడ్ షిప్ లో నాకు 250 లైఫ్స్ కావాలి, సిల్వర్ బ్రిగేడ్ కావాలి అంటే దాంట్లో కూడా మైక్రో బచత్ ప్లాన్ ఉపయోగపడుతుంది. అంటే ఇది అన్ని రకాలుగా 31 మార్చ్ వరకు వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాలుగా కాంపిటీషన్లలో, క్లబ్ మెంబర్షిప్లలో, సిఎల్ఐకి క్వాలిఫైడ్ ఏజెంట్లుగా, బ్రిగేడ్ గా, తర్వాత ఏజెన్సీ ఇయర్ మీ ఏజెంట్లకు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మా సిఎల్ఐలో ఏజెంట్లను పెట్టింటారు, వాళ్ళ ఏజెంట్లకు ఏజెన్సీ రన్నింగ్ ఉంది, ఈవెన్ మీకు ఏజెన్సీ రన్నింగ్ ఉంది, దానికి కావాలి. సో దానికి కూడా మీరు అంటే మీరంటే క్లబ్ మెంబర్లు మీకు నేను చెప్పలేను, కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే చిన్న ఏజెంట్లు ఉంటారో వాళ్ళ ఏజెన్సీ రన్నింగ్ ఉంది, వాళ్ళు చేయలేకపోతున్నారు, ఒక 12 లైఫ్స్ మైక్రో బచత్ పాలసీలు వేసుకుంటే కూడా వాళ్ళ ఏజెన్సీ నిలబడుతుంది. కమిషన్ దీంట్లో అద్భుతం ఏమంటే 10% వితౌట్ బోనస్ కమిషన్. కానీ అద్భుతం ఎందుకన్నానంటే బాగా వినండి, ఇది అద్భుతమే. ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ నుంచి 6% కంటిన్యూస్ గా. ఈవెన్ మీరు 10 years టర్మ్ పెట్టినా, 10 ఏళ్ల టర్మ్ పెట్టినా ఫస్ట్ ఇయర్ ఎంత 10%, సెకండ్ ఇయర్ నుంచి ఎంత 6% కంటిన్యూస్ గా. కాబట్టి ఫ్రెండ్స్ మన ఇదే పోతుంది ఏజెన్సీ. అప్పుడు ఈ కమిషన్ గురించి ఆలోచిస్తాం మనము మైక్రో బచత్. నా యొక్క క్లబ్ మెంబరే పోతుంది, అప్పుడు నేను ఆలోచిస్తానా? సో దానికి ఇది ఎట్లా ఉపయోగించాలంటే నాకు చాలా అవసరానికి ఉపయోగపడుతుంది. వేరేవి ఎక్కడ రావడంలా, జీవన్ లాభ రావడంలా, 1 లక్ష రావడం లేదు, ఇంకో పాలసీ రావడం లేదు, ఇది రావడం లేదు. అటువంటి సందర్భంలో ఒక చిన్న పాలసీ నా ఫ్రెండ్ అడిగితే ఇస్తాడు, వాడు ఫోర్స్ లో పెట్టుకుంటాడు, చిన్న ప్రీమియం కాబట్టి. అటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రోడక్ట్ ని మనం వాడాలి. ఎప్పుడు వాడాలి అంటే రెగ్యులర్ గా వాడకూడదు. నా అవసరానికి నేను ఒక 10 పాలసీ చేయాలి, ఒక కాంపిటీషన్ లో క్వాలిఫై కావాలి, సో నా దగ్గర 9 అయినాయి, ఒక పాలసీ రావడంలే. ఓ పాలసీ మైక్రో బచత్ పాలసీ నా ఫ్రెండ్ అడిగితే, నా ఫ్యామిలీ మెంబర్స్ ని అడిగితే, లేదా నా సొసైటీలో ఉన్న వ్యక్తులను అడిగితే ఇస్తారు చిన్న పాలసీ అంటే, అప్పుడు 10వ పాలసీగా దీన్ని వాడాలి. అర్థమవుతుందా మీకు పాయింట్? మారుతుంది. అవును, 6 నెలలు. 3 years అంటే 6 నెలలు సార్, 5 years అంటే 2 ఏళ్ళు, 3 years అయినా 4 years అయినా 5 ఏళ్ల లోపల 6 months కదా అది. ఓకే, తర్వాత కొన్ని పాలసీలు 50 ఏళ్ల వరకే ఇస్తున్నాయి కదా మనకు. ఈ పాలసీ ఎంత వరకు ఇస్తుంది? 57 సంవత్సరాల వరకు వస్తుంది. యూస్ఫుల్లే కదా. అది మెడికల్ లేకుండా, జిఎస్టీ లేకుండా, ఆటో కవరేజ్ ఇచ్చి, ఆయనకు ఆల్రెడీ ₹1 కోటి పాలసీ ఉంది, ఇది కూడా ఇవ్వచ్చు నేను. ఆయనకు మామూలుగా అయితే స్పెషల్ రిపోర్ట్స్ అవన్నీ పడతాయి, కానీ ఈ పాలసీ స్టాండ్ అలోన్ ఆ ₹1 కోటి యాడ్ కాదు. ఇది కేవలం మనం ఇచ్చిన 1 లక్షలు 2 లక్షలుగానే ట్రీట్ చేస్తారు. 55 సంవత్సరాల వ్యక్తికి మనము మెడికల్ లేకుండా హ్యాపీగా అమ్మే పాలసీ. సో ఎవరికైనా ఇవ్వచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన పాలసీ ఎలా ఉంది ఒకసారి మైక్రో బచత్ కి మనం గట్టిగా శ్రీధర్ రెడ్డి సార్ కొట్టడం అంటే సో ఆయన బాగా నచ్చింది, ఏదో ట్రాన్స్ లో ఉన్నాడు. గట్టిగా ఒకసారి చెప్పట్లు మైక్రో బచత్ కి. సో మై డియర్ ఫ్రెండ్స్, మైక్రో బచత్ పాలసీ మీరు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అమ్మాలి. ప్రతి కాంపిటీషన్ లో కూడా క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ ఘట్టం